భారతీయులపైన ఉక్కుపాదం. అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారుల విమానం 205 మందితో అమృత్సర్ 17,940 మందిని పంపేందుకు తుది ఉత్తర్వులు. ఎన్ఫోర్స్మెంట్ బృందంలో 2,467 మంది. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ విద్యా కమిషనరేట్ ఏర్పాటుకు మొత్తం విద్యామండలి అధికారులు తగ్గించి కమిషనరేట్ పెట్టింది. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏపీలో ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు మంత్రి లోకేష్ మధ్య విశాఖలో త్వరలోనే కొత్త పరిశ్రమ కార్యకలాపాలు. వాట్సాప్ గవర్నెన్స్లో డేటా చౌర్యం నిరూపిస్తే 10 కోట్లు బహుమతిగా ఇస్తానని ప్రకటన. 96,862 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడి. నౌకా నిర్మాణ రంగంలో యువతకు ప్రావీణ్యం. జపాన్ హక్కుతో సీఎం చంద్రబాబు. జపాన్లో అతిపెద్ద నౌకా నిర్మాణ సంస్థ ఇమబారి షిప్ బిల్డింగ్ గ్రూప్ ప్రెసిడెంట్ యుకిటో హికాగితో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు. వ్యవస్థాపక సామర్థ్యాలకు పదును. విదేశీ మదుపరులపై ఎక్కువగా ఆధారపడే అగత్యాన్ని అంకుర సంస్థలకు తప్పించడానికి వాటిని దేశీయంగానే పెట్టుబడులకు సమకూర్చడానికి కేంద్రం తాజా బడ్జెట్లో ఫండ్ ఆఫ్ ఫండ్స్ని ఎఫ్ఓఎఫ్ పథకాన్ని ప్రారంభించి దానికి 10,000 కోట్లను కేటాయించి ఎఫ్ఓఎఫ్ వల్ల వచ్చే 5 ఏళ్లలో 500 అంకుర సంస్థలు లాభపడతాయంటున్నారు. వరకు చైనాలో అలాంటివి 10 లక్షల జనాభాకు 8 నుంచి 10 వరకు ఉంటాయి. ఇండియాలో సగటున 0.8 ఇంక్యుబేటర్లు పనిచేస్తున్నాయి. వాటి సంఖ్య పెంపు, కళాశాలల్లోనూ అలాంటి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. దేశీయంగా ఏటా బయటకు వస్తున్న 18 లక్షల మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు ఎంతోమంది వ్యవస్థాపకులుగా తమను తాము నిరూపించగలరు. చైనా స్టార్టప్ డీప్సీక్ అంతర్జాతీయంగా సృష్టించిన సంచలనం లాంటి వాటికి అప్పుడు యువ భారతం వేదిక అవుతుంది. సుంకాల బాధలతో సాధించేది ఏంటి? ట్రంప్ పెరుగుతున్న ధరలు పడిపోతున్న జీవన ప్రమాణాలతో సతమతమవుతున్న తెల్లజాతి అమెరికన్ ఓటర్లు తమ ఆగ్రహాన్ని అక్రమ వలసలపైకి మళ్లించారు. దాన్ని సద్వినియోగం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ పెద్ద మెజారిటీతో అమెరికా అధ్యక్షుడిగా గద్దెక్కారు. అధికారంలోకి వచ్చి రావడంతోనే పలు దేశాలతో వాణిజ్యానికి దిగారు. ట్రంప్ అన్నట్టుగానే చైనా మీద సుంకాలను 10% పెంచేశారు. దీనికి ప్రతిగా చైనా కూడా కొన్ని అమెరికన్ ఉత్పత్తులపై 10 నుంచి 15% సుంకాలు పెంచుతానని ప్రకటించింది. ట్రంప్ ఇక తన గురి బ్రిటన్, ఐరోపా సమాఖ్యల మీదేనని సూచించారు. డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ను కొంటానని ప్రతిపాదించారు. తన చర్యలు అమెరికన్లకు తాత్కాలికంగా నొప్పించినా దీర్ఘకాలంలో మేలు చేస్తాయని ఆయన చెబుతున్నారు. 1990లో అమెరికా, కెనడా, మెక్సికో కుదుర్చుకున్న ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నాఫ్టా కింద 3 దేశాల మధ్య ఎగుమతి దిగుమతులపై సుంకాలు ఎత్తివేశారు. దాంతో అమెరికా నుంచి పలు ఆటోమొబైల్ కంపెనీలు కార్మిక వ్యయం, ఇతర ఖర్చులు తక్కువగా ఉండే మెక్సికోకు తరలిపోయి అవి అక్కడి నుంచి తమ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసి లబ్ధి పొందుతున్నాయి. ఇప్పుడు సుంకాల పెంపుతో మెక్సికో, కెనడా, చైనాల నుంచి అమెరికాకు దిగుమతయ్యే ఆహారం, ఆటోమొబైల్స్, ఈ-కామర్స్ వస్తువులు ఖరీదవుతాయి. ప్రస్తుతం $800 కన్నా తక్కువ ధర ఉండే వస్తువులను డి మినిమిస్ విధానం కింద సుంకాలు లేకుండానే అమెరికాలో అనుమతిస్తున్నారు. దాంతో చైనా, మెక్సికో, ఇతర దేశాల నుంచి తక్కువ ధర పలికే ప్యాకేజీలు ఈ-కామర్స్ ద్వారా అమెరికాలోకి పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్నాయి. ఈ ప్యాకేజీల్లో కంటెనర్, కోకైన్ వంటి మాదక ద్రవ్యాలు ఉంటున్నాయి. వాటికి వాణిజ్య బేరదారులు అమెరికాలో చనిపోతున్నారు. దశాబ్దం క్రితం డి మినిమిస్ నిబంధన కింద ఏటా అమెరికాలోకి 14 కోట్ల ప్యాకేజీలు రాగా ప్రస్తుతం ఆ సంఖ్య 100 కోట్లకు చేరింది. వాటి విలువ $4,200 కోట్ల పైమాటే. ట్రంప్ డి మినిమిస్ నిబంధనను రద్దు చేయడంతో అలీబాబా వంటి చైనీస్ ఈ-కామర్స్ కంపెనీలకు డబ్బు పోయి అమెజాన్ వంటి అమెరికన్ కంపెనీలకు లాభదాయకం అవుతుంది. ట్రంప్ మరో 50 దేశాలపై సుంకాలను 2.5% నుంచి పెంచుతానని, అవి దారికి రాకపోతే 10% పెంచుతానని హెచ్చరించారు. కానీ దాన్ని ఇంకా అమల్లో పెట్టలేదు. ట్రంప్ చైనీస్ వస్తువులపై సుంకాలను పెంచినా భారతీయ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులకు లాభదాయకం కావచ్చు. చైనీస్ ఎలక్ట్రానిక్స్ కన్నా భారతీయ వస్తువులు చౌకగా లభించడమే దీనికి కారణం. ఇండియా కూడా చైనా మాదిరిగా సుంకాలను దుర్వినియోగం చేస్తుందని ట్రంప్ విమర్శిస్తున్నా ఇంతవరకు భారత్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలోనే తాజా కేంద్ర బడ్జెట్ అమెరికా వస్తువులపై సుంకాలను తగ్గించడానికి చర్యలు తీసుకుంది. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2017-18లో చైనాపై సుంకాలు పెంచేశారు. దాంతో చైనా తన వస్తువులను వియత్నాం, మెక్సికో ద్వారా అమెరికాకు ఎగుమతి చేయసాగింది. ఈసారి ఆ మార్గం మూసుకుపోవడం భారత్కు లాభించవచ్చు. ఆ సాయం ఆగితే మనకెంత నష్టం? యుఎస్ఎయిడ్ ద్వారా గత ఏడాది మన దేశానికి 1,528 కోట్లు. ట్రంప్ నిర్ణయంతో నిలిచిన విదేశీ సహాయ నిధి నిలిపివేయాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశం ప్రపంచవ్యాప్తంగా మానవతా సహాయ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా భారత్లోని నష్టం చెప్పుకోదగిన స్థాయిలో ఉండే ప్రజా ఆరోగ్యం, మాతా శిశు
అమ్మేషన్ లాంటి కార్యక్రమాలు ఇబ్బంది ఏర్పడవచ్చు. 2000 యుద్ధం తర్వాత ఐరోపా దేశాల్లో మౌలిక వసతుల పునర్నిర్మాణానికి అమెరికా చేపట్టిన విదేశీ సహాయ కార్యక్రమం నేడు 160 దేశాలకు విస్తరించింది. సోవియట్ రష్యాతో కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితుల్లో వివిధ దేశాలు అమెరికా ప్రాబల్యం నెలకొల్పడానికి యూఎస్ఏ వెంట దోహదపడింది. అమెరికా టారిఫ్లపై చైనా ప్రతీకారం, వాణిజ్య యుద్ధం తీవ్రం. తెలంగాణకు స్వర్ణం, ఏపీకి 2 కాంస్యాలు. జాతీయ క్రీడలు తెలంగాణకు మరో స్వర్ణం దక్కింది. మహిళల బాస్కెట్బాల్లో తెలంగాణ జట్టు పసిడి పథకం కైవసం చేసుకుంది. మన ఎలక్ట్రానిక్స్కు ట్రంప్ కిక్, చైనాపై సుంకాల విధింపు నేపథ్యం మొబైల్, ఇతర ఉత్పత్తుల ఎగుమతులు పెరిగే అవకాశం. భారత్లో తయారవుతున్న ఐఫోన్లు తెలుగు రాష్ట్రాలకు మేలు. 3-5 ఏళ్లలో భారత్ సొంత జీపీయూ, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కుటుంబ వ్యాపార సదస్సుకు విశేష స్పందన. ఎస్ఎంపీపీ ఆదిత్య ఇన్ఫోటెక్ ఐపీఓలకు సెబీ అనుమతి. కొబ్బరి ఉత్పత్తుల దేశంలో 4వ స్థానంలో ఏపీ. లోక్సభలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడి. పుస్తకాలు మా ఇంటి సభ్యులు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో సుధామూర్తి, అక్షతామూర్తి తల్లిని ఇంటర్వ్యూ చేసిన కుమార్తె. డోజులోకి భారత సంతతి యువకుడు ఎలాన్ మస్క్ ఎంపిక చేసిన 6వ యువ ఇంజనీర్ల బృందంలో 22 ఏళ్ల ఆకాశ్ బొబ్బ. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్లో నిపుణుడు. ఏసీలతో పవర్ గ్రిడ్లకు ముప్పు. అంతర్జాతీయ ఇంధన సంస్థ నివేదికలో వెల్లడి. 2050 నాటికి దేశంలో 40 కోట్లు చేరనున్న పట్టణ జనాభా, 9 రెట్లు గుహల్లో పెరగనున్న ఏసీల వినియోగం, 4 రెట్లు పెరగనున్న విద్యుత్ డిమాండ్, ఒత్తిడి పెరిగి పౌర హిట్లపై పడనున్న పెనుభారం. 1901 నుంచి 1927 మధ్య పుట్టిన వారిని గ్రేటెస్ట్ జనరేషన్ లేదా జీఐ జనరేషన్గా పిలుస్తారు. తరువాతది సైలెంట్ జనరేషన్. 46 నుంచి 64 మధ్య పుట్టిన వాళ్లను బేబీ బూమర్స్ అంటారు. 1965 నుంచి 80 మధ్య జన్మించిన వాళ్లను జనరేషన్ ఎక్స్ గాను, 1981 నుంచి 96 వరకు పుట్టిన వాళ్లను జనరేషన్ వై గాను, వాళ్లను మిలీనియల్ జనరేషన్ అని పిలుస్తారు. 1997 నుంచి 2010 వరకు పుట్టిన వాళ్లను జనరేషన్ జెడ్ గాను విభజిస్తారు. 2010 నుంచి 2024 వరకు పుట్టిన పిల్లలను జనరేషన్ ఆల్ఫా, ఇప్పుడు వచ్చే తరం బీటా జనరేషన్ అంటారు. అయిపోయింది.